హాయ్ అండి. ఈరోజు రొయ్యలు గుత్తి వంకాయ కూర వండి చూపిస్తానండి. ఈ రెండిటి కాంబినేషన్తో కూర అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరే చూస్తారు కదా ఎంత బాగుంటుందో. ఒక హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుని శుభ్రంగా పొట్టు తీసి 4-5 సార్లు కడిగి పక్కన పెట్టి స్టవ్ మీద పాన్ పెట్టానండి. ఈ రొయ్యలు తీసుకెళ్ళి వేసేసి కొద్దిగా కల్లుప్పు, ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసానండి. ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేయాలండి. రొయ్యల్లో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయేలాగా ఉడికించుకుంటే సరిపోతుంది. 3 వంతులు కుక్ చేసుకుంటే చాలండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి మూత తీసానండి. చూడండి, రొయ్యలు అయితే కుక్ అయిపోయాయండి. 3 వంతులు ఇలా కుక్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు రొయ్యలు స్టవ్ మించి కిందకి దింపి ఇంకొక పాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఒక 4 స్పూన్ల పైన ఆయిల్ వేసి నేను ఒక అర డజన్ వంకాయల్ని కట్ చేశానండి. నేను చాలా వంకాయలు అయితే తీసుకున్నాను. అన్నీ పుచ్చులు ఉండడం వల్ల మంచి వంకాయలు తీసుకోవాల్సి వచ్చిందండి. ఇప్పుడు ఎండాకాలం కదా, వంకాయలు అసలు సరిగ్గా రావట్లేదు. మీ అందరికీ కూడా తెలుసు కదా. చూసారా, ఇప్పుడైతే నేను ఈ అర డజన్ వంకాయల్ని బాగా మగ్గించి సగం వరకు పక్కకు తీసేసాను. స్టవ్ మీద అదే ఆయిల్లో 2 ఉల్లిపాయలు మిక్సీ చేసి వేసానండి. ఈ పేస్ట్ పచ్చివాసన పోయేలాగా మగ్గించాలి. 3 పచ్చిమిర్చి చీల్చి సన్నగా వేసానండి. ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ పచ్చివాసన పోయేలాగా మగ్గించుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను. ఒక్కసారి ఇదికంతా కూడా మళ్ళీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కచ్చా పచ్చా దంచానండి. ఇది వేసి పచ్చివాసన పోయేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉల్లి పేస్ట్లో బాగా కలిసేలాగా మగ్గించుకోవాలి. చూసారా, ఇలా మొత్తం అంతా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసేస్తున్నాను. రొయ్యలకి ఆయిల్ అంతా పట్టేలాగా, ఆయిల్ బయటికి కనిపించేలాగా ఒక 5 నిమిషాల పాటు రొయ్యలను కూడా ఉల్లి పేస్ట్లో మగ్గించుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా. చూసారా, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. చూసారా, బయటికి కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఆయిల్ అంతా కూడా ఇలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేస్తున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనం రొయ్యల్లో కొంచెం ఉప్పు వేసాం కదా, సరిపోతుంది. ధనియాలు జీలకర్ర దంచిన పౌడర్ వేస్తున్నాను ఒక స్పూను. మొగ్గ చెక్క పౌడర్ అండి, ఇది గరం మసాలా వేసాను ఒక హాఫ్ స్పూను. సరిపోతుందండి ఇలా వేసుకుంటే. ఒక్కసారి రొయ్యలన్నీ కూడా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు పోస్తున్నానండి. అంటే ఎక్కువ అవసరం లేదు, ఆల్రెడీ రొయ్యలు కుక్ అయిపోయాయి కదా. కొద్దిగా చూసుకుని పోసుకుంటే సరిపోద్ది. ఆల్రెడీ వంకాయలు కూడా కుక్ అయ్యాయి, అలాగే రొయ్యలు కూడా 3 వంతులు కుక్ అయిపోయినాయి కాబట్టి సరిపడగా వేసుకుని మనం సగం మగ్గించి పక్కన పెట్టిన వంకాయలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. మూత పెట్టేస్తున్నానండి. ఒక 10 మినిట్స్ మంట చిన్నగా పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కూడా అవసరం లేదండి, చిన్నగా పెట్టుకుంటే. చూసారా, ఇలా మగ్గిపోతుందండి. అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటుందండి గుత్తి వంకాయ పచ్చి రొయ్యలు. మీరు ఒక్కసారి వండి చూడండి. చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నాకైతే చాలా ఆకలిగా ఉందండి. నేనైతే అన్నం పెట్టేసుకుని వంకాయ, చూసారా, గుత్తి వంకాయని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నేను ఇంకొంచెం రొయ్యలు కొద్దిగా గ్రేవీ వేసుకుని భోజనం అయితే చేసేస్తానండి. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూపిస్తాను. చూసారా, వంకాయ కూడా చాలా బాగా మగ్గిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. ముద్దకో రొయ్యి పెట్టుకుని తింటుంటే అసలు ఎంత బాగుంటుంది. వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయిందండి.
మీకు నచ్చింది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.